ఎస్, మన విశ్వంభర అప్డేట్ ఇవ్వబోతున్నటువంటి డైరెక్టర్ వశిష్ఠ గారి మాటలు ఇప్పుడు విందాము. అందరికీ నమస్కారం అండి. విశ్వంభర అప్డేట్ వచ్చి 2 days ముందు నేను అప్డేట్ ఇస్తాను దానికి. అది ఏ రోజు సార్? ఆ 2 days ముందు ఎప్పుడు వస్తుంది? బిఫోర్ డే అప్డేట్ వస్తుంది దానికి. ఓకే, ప్లీజ్ వశిష్ఠ గారు ప్లీజ్. చిదంబరం అంటే ఈ సినిమాకి అందరూ కొత్త వాళ్ళు వర్క్ చేశారు. అండ్ వన్ మోర్ థింగ్, హ్యాపీ థింగ్ ఏంటంటే వీళ్ళందరూ కూడా మా రాజమండ్రి నుంచి వచ్చారు. సో మా రాజమండ్రికి చాలా డబ్బులు పట్టుకెళ్ళాలి. షో ఆల్ ది బెస్ట్ భయ్యా, కంగ్రాచులేషన్స్ అందరికీ. టీజర్ చూసినప్పుడు చాలా బాగుంది. అంటే మలయాళం ఫిలిమ్స్లో మనం ఓటీటీలో చూసినప్పుడు అబ్బా ఇంత బ్యూటీగా ఉందా అని ఫీలింగ్ ఉంటుంది. బట్ ఈ సినిమా చూసినప్పుడు సేమ్ అదే ఫీలింగ్ వచ్చింది. అండ్ మారేడుమిల్లో మేము షూట్ చేసాం కానీ ఇంత అందంగా షూట్ చేయలేకపోయాం. మేము డిస్ట్రక్షన్ చేసాం ఎక్కువ అక్కడ. అయ్యో ఇది చూసిన తర్వాత అనిపించింది ఎంత పాటు చేసాం అక్కడ మేము అని చెప్పి. బట్ చాలా బాగుంది. అండ్ డిఓపి కంగ్రాచులేషన్స్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్స్ సూపర్గా చేశారు. అలాగే హీరోయిన్ కంగ్రాచులేషన్స్ అందరికీ. అండ్ నాకు కొంచెం ఇన్సెక్యూరిటీ, స్టేజ్ మీద ఎక్కువ మాట్లాడడం భయం నాకు. సో అది కూడా ముందే ఒప్పేసుకున్నాను. అండ్ ఈ సినిమాలన్నింటికి ఇన్స్పిరేషన్ అయిన హీరో సక్సెస్ మీట్ పెట్టారు కదా, కేర్ ఆఫ్ కంచరపాలెం. అది నేను నా చిన్నప్పుడు చూశాను భయ్యా. ఈరోజు ఈ సినిమా కన్నా నీ సినిమా కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నారు. అలాగే సో అలాగే ప్రొడ్యూసర్ గారు ఖాతా సూపర్ హిట్ కొట్టారు. అలాగే ఈ సినిమాతో కూడా సూపర్ హిట్ కొట్టి మళ్ళీ ఇంకా కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఆయన ఆ సినిమా అప్పుడు కూడా అన్నారు, సార్ మళ్ళీ ఇంకా ఏదైనా కథ ఉంటే కూడా వినిపించండి, కొత్త వాళ్ళతో చేద్దాం అన్నారు. కానీ ఆయన చాలా ఫాస్ట్గా ఫినిష్ చేశారు. సో ఇంకా చాలా సినిమాలు చేయాలి, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. విష్ ఆల్ ది బెస్ట్ సార్. అండ్ థ్యాంక్ యూ అండ్ కంగ్రాట్స్ ఆల్ ద టీమ్. థ్యాంక్ యూ సో మచ్ వశిష్ఠ గారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ విషెస్.